అందులో నా పేరు కూడా ఉండడం సంతోషంగా భావిస్తూ ఇంకా అర్హులైన వారు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ మనకి చెరువు నిండగానే చంద్రపండి కాలువ ఉండేది. ఇప్పుడు నేను నిన్న వెళ్ళి ఇళ్ల పట్ట అంతా చుట్టూ తిరిగి చూస్తా, ప్రతి ఒక్క ఇల్లు చుట్టూ వాటర్ ఉంది. అది కాలువ అన్నది నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా కాలువ ఉందని చెప్తే ఆ కాలువ ఏమడి మోరి కట్టమని చెప్తే ఆ మోరి మన చైర్మన్ గారు కూడా నేను చాలా సార్లుగా చెప్పాను కాలువ ఉండాలి. మోరి అయితే మోరి కావాల్సిందే. ఇప్పుడు 7వ వార్డు అటు సైడ్ ఉన్న ఇల్లు అటు సైడ్ ఉన్న ఇల్లు అన్నిటి మోరి లేవు. మాకు ఎంతో ఇబ్బంది ఉన్నటువంటి రైతులకు బాగా ఇబ్బంది ఉండే గంగసంపేట రోడ్డు మీరు పూర్తి చేశారన్న. అలాగే ఇక్కడ ఇందిరా మన నల్లలబాయి దగ్గర వాటర్ ట్యాంక్ కూడా మీరు శంకుస్థాపన చేశారు, పనులు అవుతున్నాయి, సంతోషం. అలాగే ఈ వైష్ణవి కూడా చాలా సీసీ రోడ్లు ఖాళీ ఉన్నాయి. కొత్తగా జరుగుతున్న కాలనీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది ఉంది. మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యొక్క వార్డును మీరు అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మాకు ఎందుకంటే ఈ విధంగా మాట్లాడుతున్నామంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం మాకు స్వేచ్ఛ లేదు. గతంలో పాలకులు స్వేచ్ఛ ఇవ్వలేదు, మాకు ఎమ్మెల్యేస్ కూడా సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా ఒకవేళ మాకు తెలిసినా పోతే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అందుకనే మీకు బలవంతంగా మాట్లాడుతున్నా. ఈ సంవత్సరాల నుంచి మనకు ఈ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మన గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే రేషన్ కార్డులు చాలా ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యాలకు మన ఏడుకన్నా హాస్పిటల్ పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి ఫస్ట్ ఈ రేషన్ కార్డులు ఇవ్వాలని మనకు సూచించారు. ఈ అభయ అస్త్రం మన ఇందిరమ్మ అభయ అస్త్రం కూడా భూమి లేని వారికి ఖచ్చితంగా 26 తారీఖు వరకు మనకు ఎకరానికి గుంట భూమి లేని వారికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున వస్తాయని మనకు ఇప్పుడు అన్న వివరించి మనందరికీ చెప్తాడు. అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ రేషన్ కార్డు ఎవరికైతే లేవో వాళ్ళకి తప్పకుండా మన ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా చెప్పారు, అన్నగారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది. అలాగే మన కుటుంబ సభ్యుల పిల్లల పేర్లు కానీ ఇంకోదైనా భార్య పేర్లు కానీ కొన్ని తొలగించబడినాయి, డిలేట్ అయినాయి, అవంతలు అవే డిలేట్ అయ్యి కూడా ఉన్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు పిల్లల ఆధార్ కార్డు కానీ మీ ఆధార్ కార్డు కానీ ఇస్తే మనకు 7వ వార్డుకి 8వ వార్డుకి ఇక్కడనే కౌంటర్లు పెట్టిరు, అక్కడ ఇవ్వచ్చు. ఇవాళ రాని వాళ్ళు కూడా ఉంటే మన మున్సిపల్ ఆఫీస్ లో కూడా మన కౌంటర్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు, అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇందిరమ్మ ఇళ్ళకు చాలా మనకు 7వ వార్డులో 255 అప్లికేషన్లు వచ్చినాయి. అందరికీ కూడా అన్నగా సర్వే చేపించి తప్పకుండా చేస్తామని చెప్పారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరికైతే ప్లేస్ ఉన్నదో వాళ్ళకు మీరందరూ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి మా ఇందిరమ్మ కమిటీకి మాకు కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి విడతలో ఎవరికైతే ప్లేస్ ఉందో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు గారు ఇస్తారని చెప్పడం కూడా జరిగింది. ఏదైతే రేపు 26 జనవరి నుంచి 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని చెప్పి కళ్ళు కాయలు కాసినట్టుగా ఎదురు చూసినాం. కానీ ఆ 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు రాలే, ఒక్క రేషన్ కార్డు రాలే. దానికోసమే మన ప్రభుత్వం ఇలా పేదలకు కానీ అర్హులందరికీ కూడా ప్రభుత్వ ఫలాలందరనే ఉద్దేశంతో మీ అందరి ఆమోదంతో గతంలో ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా ఇక్కడనో కూర్చొని ఎవరో పైరోలతో వచ్చే విధంగా ఉండే. కానీ ఇప్పుడు పైరోలు తావు లేకుండా ప్రతి లబ్ధిదారునికి చేరే విధంగా గ్రామ సభ ద్వారా మీ గ్రామంలో మీ వార్డులో కూర్చొని మీ సమక్షంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏదైతే రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ మీ సమక్షంలోనే సెలెక్ట్ చేయాలని చెప్పి ఈ ప్రజాపాలన గ్రామ సభ ద్వారా ఇవాళ ఎంపిక చేయడం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి, గత 10 ఏళ్ళుగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు ఉండి అందులో పిల్లల పేరు నమోదు కాకపోతే వాళ్ళకు కూడా అవకాశం కల్పించేటట్టుగా ఈ గ్రామంలో ఈ 2 వార్డులలో సుమారు 80 మంది కొత్త రేషన్ కార్డులు, 7వ వార్డులో 8వ వార్డులో 78 మందికి అంటే 150 మందికి కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సుమారు 280 మందికి
పేర్లు జమ చేసుకునేటట్టుగా అవకాశం ఇచ్చింది. Like and subscribe.